యోబు గ్రంథం, యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం. యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో 6వ వచనం నుండి 12వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. మీరు బైబిల్స్ తెరిచి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 12 వరకు అందరము కలిసి చక్కగా చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమై ఉన్న దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు వాగ్దానం చేసి మా మధ్యలోనే ఉంటున్న మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయను బట్టి మరి ఒకసారి మేమందరము భూమి మీద సార్వత్రికముగా మిమ్మల్ని ఆరాధించు మరొక పునరుద్ధాన దినము మాకు దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము నీ వాక్యము చదవగా మీ వాక్య సత్యములు ఎన్నో మా కొరకు అందులో మీరు దాచి ఉంచారని ఎరిగి మీ యొద్దకు వచ్చి మీ వివరణ, మీ యొక్క స్వరము మాకు వినిపించి మమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేస్తూ ఈ భాగమును మమ్మలను మీ హస్తగతం చేసుకుని ఆయా స్థలాల్లో చేరి వచ్చి కూడుకున్న ప్రతిని బిడ్డలను, కుటుంబాలను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించి దీవించి పంపించాలని ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనము యోబు అనే మాట విన్న వెంటనే మాకు తెలుసు, అనేక సార్లు మేము విన్నాం అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మరోసారి ఈరోజు కూడా మనము కొన్ని ఆలోచనలు మనకు మేలుకరంగా మనము ఆలోచనల ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది దేవునికి మహిమార్థమైన వారముగా జీవించడానికి మరొక మెట్టు ఎక్కడానికి ఈ రోజు ఏదైనా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిద్దాం. యోబు గ్రంథం ఎవరు రాశారో అంత వివరంగా ఎవరు నేటి వరకు ఖచ్చితంగా చెప్పలేదు. అంతేకాదు, యోబు గ్రంథం ఎప్పుడు రాశారో కూడా తెలియదు. ఇదమిద్దంగా ఈ కాలంలో దీన్ని వ్రాశారని తెలియదు. అయినా మరి బైబిలు వ్యాఖ్యానితులు, పండితులు చెబుతున్న విషయాన్ని బట్టి చూస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు, 66 గ్రంథాలులో మొదటిగా వ్రాయబడిన గ్రంథం ఏది అంటే అది పాత నిబంధనలో యోబు అనేది. అది కొత్త నిబంధనకు కూడా వర్తిస్తుంది. కొత్త నిబంధనలో మొదటిగా మార్కు సువార్త వ్రాయబడిందని చెబుతారు. సరే, ఏది ఏమైనా మనము బైబిల్ మొత్తంలో చూస్తే యోబు గ్రంథము మొదటిగా వ్రాయుటకు పరిశుద్ధాత్ముడు మరి ప్రేరేపించిన దాసుడు ఎవరో ఆయనను ద్వారా ఈ గ్రంథాన్ని వెలుగులోనికి పరిశుద్ధాత్ముడు తీసుకుని వచ్చాడు. మరి యోబు గ్రంథంలో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ చూస్తే యోబు కొంతవరకు కొన్ని వ్రాసాడా అని అనిపిస్తుంది. అయితే యోబు ఆ విధముగా రాసిన ప్రతులు ఎక్కడైనా లభ్యమైతే వాటిని బట్టి
మరి ప్రభు ఆత్మ ప్రేరేపణతో మిగిలిన విషయాలు బయలుపరచబడగా ఆయన వాటిని జోడించి వ్రాసినట్లుగా కూడా కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నటువంటి సంగతులు మనము చూడగలం. అయితే యోబు గ్రంథం మొట్టమొదటిగా వ్రాయించడానికి కారణం ఏంటి అనేది మరి మనం ఆలోచిస్తే మరి చాలా గొప్ప గొప్ప ఆలోచనలు మనకు రావచ్చు. మరి గొప్ప దైవజనులు మనకు గొప్ప విషయాలు కూడా చెప్పొచ్చు. కానీ ఈరోజు ఒక తలంపును అనుసరించి నేను ఒక మాట చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువును నమ్మిన వారు, ఆయన ఎరిగిన వారు, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు దేవుని నిరవధికంగా ఆరాధించేవారుగా ఉంటారు అనే సత్యాన్ని యోబు గ్రంథం లేక యోబు జీవితం ప్రతిపాదించినట్లుగా మనం చూస్తాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇప్పటి క్రొత్త నిబంధన కాంటెక్స్ట్ లో మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణానుభవం పొంది నిజముగా మరి జీవార్థమైనటువంటి ఆ కృపలో కొనసాగుతున్న వారు ఈ లోకములో ఉన్న స్థితిగతులను బట్టి కాక వారు ఎల్లప్పుడూ వారి హృదయంలో దేవునిని ఆరాధిస్తూ ఉంటారు. పరిస్థితులు ఏవైనా సరే అని అనడానికి అలాంటి క్లిష్ట పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు, నష్టాలు కలిగించే పరిస్థితులు, అలాగే కష్టాన్ని కలిగించే పరిస్థితులు, బాధ కలిగించే పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు దేవునిని అలాగే ఎప్పట్లాగనే ఆరాధిస్తారా అనే ప్రశ్నకు యోబు చక్కని సమాధానం ఉన్నాడు. అవును, అలాగే ఆరాధిస్తారు అనేటువంటి మాటను మనం యోబు గ్రంథంలో చూస్తాము. ఆ 33వ కీర్తనలో ఒక చక్కని మాట మనం చదువుతాం కదా. 33వ కీర్తన మనం చూస్తే అక్కడ చక్కని మాట, నీతి మంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేడి. నీతి మంతులారా ఎవరిని బట్టి? యెహోవాను బట్టి. మనకున్నటువంటి మరి స్థితిగతులను బట్టి కాదు. మనము ఆనందగానం చేసేది మనకున్న గొప్పతనాన్ని, మనకున్న క్షేమాన్ని బట్టి, మనకున్న సౌఖ్యాన్ని బట్టి, సమృద్ధిని బట్టి కాదు, యెహోవాను బట్టి. అంతే. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నిజానికి యోబు విషయం మనం ఆలోచన చేస్తే యోబు ఇశ్రాయేలీయుడు కాడు. అరబ్బు ప్రాంతం లేక అరేబియా ప్రాంతంలో మరి నివాసం చేస్తున్న ఆ సాంప్రదాయం గలవాడు, హీబ్రూ సాంప్రదాయం గలవాడు కాదు. అంటే ఒకవేళ ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేయక ముందే ఆయన జీవించిన వాడు. ఇంకొక మాటగా వస్తే యోబుకు కొంచెం ముందు లేక యోబు ఉన్న కాలంలో కూడా కొంతకాలం వరకు ఆయన యోబు కొంచెం అబ్రహాము కొంచెం ముందు నుంచి అబ్రహాము కాలములో కొద్ది కాలం ప్రారంభ దినాల వరకు ఆయన జీవించిన వాడై ఉండొచ్చని అనేకమైన రుజువులు మరి దైవజనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వయో పరిమితుల గురించి వయో పరిమితి సరైనటువంటి అక్కడ రుజువుగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము కాలంలో ఏ వయో పరిమితి ఉందో యోబు వయో పరిమితి అలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తాను ఈ యోబు గ్రంథం తరువాత అలాగా 42వ అధ్యాయం తరువాత ఇంకా 140 సంవత్సరాలు ఆయన జీవించాడు గనుక ఆ కాలంలో 200 సంవత్సరాలు ఇంచుమించుగా ఆ పరిస్థితుల్లో ఆ కాలంలో ఆయన జీవించిన వాడిని ఆయన గురించి చెప్పుకోవచ్చు. అయితే ఈయన మరి ఇశ్రాయేలుడు కాడు, మరి నిజమైనటువంటి దేవుని చేత దర్శించబడినటువంటి జనాంగములో చేర్చబడినవాడు కాదు. గాని ఆయన యెహోవా దేవుడు లేక సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయనను ఆరాధించుట అనేటువంటి ఒక అనుభూతిని కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో మరి కొర్నేలును చూచినప్పుడు ఆ విషయం మనకు బట్టబయలవుతుంది. కొర్నేలు కూడా నిజమైన దేవుని ఎదిగిన వాడు కాదు. కానీ కొర్నేలి ఆయన ఒక పెద్ద అధికారిగా ఉండి, శతాధిపతిగా ఉండి ఎంత చక్కని మాట ఉందో చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు అనే మాట మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అనగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు?
దేవుడు మానవాతీతుడైన వాడు. దేవునికి ఉండే కొన్ని లక్షణాలు మరి తన మనసులో నిర్ధారించుకున్నాడు కొర్నేలి. అలాగే యోబు కూడా దేవుడెవరో ఆయనకి తెలియకపోయినా దేవుడు ఉన్నాడు, ఈ సమస్తమునకు సృష్టికర్త ఆయనే, ఆయన సమస్తాన్ని ఈ సృష్టిలో నిర్మించి ఉంచినవాడు ఆయనే, ప్రతి జీవరాశి ఆయన సృష్టి అయి ఉన్నది, మానవుడు కూడా ఆయన సృష్టి అయి ఉన్నాడు. కనుక నేనెంత ధన్యుడను, నేను మామూలు ఇతరత్ర జీవరాశుల వలె, పాముల వలె, పురుగుల వలె, పక్షుల వలె, పశువుల వలె కాక నేను ఒక మనిషి, ఒక భాష కలిగిన వాడుగా, ఒక జ్ఞానం కలిగిన వాడుగా, ఒక ప్రత్యేకమైన స్థితి అనగా జీవరాశులన్నిటికంటే పైన ఉన్న ఒక గొప్ప స్థితిని నేను కలిగి ఉండుట అనే స్థితి నాకు ఇచ్చిన దేవుడు ఆయన ఎంత మంచి దేవుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో అనేది ఆయన హృదయంలో స్థిరపరచుకున్నటువంటి మాట అని మనం అనుకోవలసి ఉంది. కనుక ఇక్కడ నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, యెహోవాను బట్టి. అలాగే స్తుతి మనం చెల్లించుట అది మరి యథార్థవంతులకు శోభస్కరము, అది ఒక అలంకరణ, అదొక భూషణము, అది ఒక గొప్ప శుభము స్తుతి చేయుట. మరి నీతిమంతులుగా క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు యేసునందు మనం తీర్చబడ్డాము. అలాగే యథార్థవంతులముగా క్రొత్త నిబంధన ప్రకారము ఆయన శిలువ రక్త ప్రోక్షణ ద్వారా మనం మార్చబడ్డాం. ఇది యోబుకు లేదు, ఇది కొర్నేలికి కూడా లేదు. కానీ వారి భక్తి జీవితం మాత్రం అది చాలా శ్రేష్టమైనదిగా ఉండడానికి కారణాన్ని మనం చూస్తున్నాం. కనుక వారు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎందుకు ధర్మం చేస్తున్నాడు? అది దైవ లక్షణం. మరొక మాటగా చెప్పాలంటే కొర్నేలి తాను అలా ఇతరులకు ధర్మం చేయడానికి కారణం ఏంటంటే దేవుడు తనకు ఇచ్చినటువంటి ఏదైనా అది దేవుని ధర్మం అని ఆయన గ్రహించాడు. ఒకవేళ నాకున్నటువంటి బలమైన, ఆరోగ్యమైన, నాకున్నటువంటి విద్య అయినా, ఉద్యోగమైనా, నాకున్న అధికారమైనా, నాకున్న భార్య పిల్లలైనా, నాకున్నటువంటి గృహమైనా, అందులో ఉన్నటువంటి నాకు అవసరమైన వస్తు సామాగ్రిలైనా, నా ఆస్తిపాస్తులైనా, నా అధికారమైనా ఏదైనా దైవానుగ్రహమే అని ఆయన ఉద్దేశించాడు. కానీ ఆ దేవుడెవరో ఆయనకి తెలియదు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత చక్కని మాటో చూడండి. ఆ మొదటి వచనం, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు అనే అధికారి అని రాయాలి, అనే కమాండర్ అని రాయాలి, అనేటువంటి ఆ యొక్క బెటాలియన్ కు ఒక ముఖ్యమైనటువంటి ఆ హోదాను గురించి వ్యక్తం చేయాలి అక్కడ. కానీ ఆయన భక్తిపరుడు, ఆయన ఒక పటాలమునకు శతాధిపతి అయినా కానీ ఆయన ఒక భక్తిపరుడు అనే మాట మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా వ్రాయడం, దేవుడు అతని భక్తిని అంగీకరించినట్లుగా చూస్తున్నాం. అతని భక్తిలో ఉన్న భావాలన్నీ దైవిక లక్షణాలతో కూడిన భావాలు కనుక దేవుడు వాటిని అంగీకరించాడని తరువాత ఆయన దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవా, ఈ సృష్టికి నీవు కర్తవు, నువ్వెవరవో నాకు తెలియకపోయినా నీవు కర్తవు నాయన, నువ్వు కర్తవు. అంతేకాదు ఈ జీవరాశులన్నీ చేసినవాడు నీవే, నన్ను చేసినవాడు నీవే, కనుక నీకు ప్రార్థిస్తున్నాను. నా ఎడల నీ దయ ఉండాలి, నీ కాపుదల ఉండాలి, నీ భద్రత ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను అని కొర్నేలి ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఏమైనా ఆస్తులు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాడా? విద్య ఉద్యోగాలు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాడా? ఇప్పటికే ఆయన శతాధిపతి అయి ఉన్నాడు. ఏమైనా ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుతాడా? చూడండి ఆ మాట 4వ వచనం చూస్తున్నాం. ఆ దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అనగా ఈయన ప్రార్థనలు పరలోకము చేత అంగీకరించబడిన ప్రార్థనలు.
ఈయన ధర్మ కార్యాలు పరలోకములో మెప్పు పొందినటువంటి ధర్మ కార్యాలు. ఇలా గమనించండి, ఇలాంటి ధన్యత నాకు కావాలని ఈ మాట విన్న వెంటనే మీరు కోరుకోవాలి. ఇలాంటి ధన్యత, ఆయన దేవుణ్ణి ఎరగక, దేవుడు ఎవరో ఎరగక, ఆయనతో ఏ సంబంధము లేక, దేవుని కుమారుడు అని అనిపించుకునే అధికారం పొందినవాడు కాకముందే దేవుని చేత అంగీకరించబడిన వాడుగా చూస్తుంటే, ఇవన్నీ పొందిన నీవు నేను దేవుని చేత లేక పరలోకము చేత అంగీకరించబడుతున్నామా? పరలోకములో నుంచి మెప్పు పొందుతున్నామా? ఆయన ప్రార్థనలు పరలోకమునకు చేరినవని, విజ్ఞాపనలు పరలోకమును చేరినవని, అంతేకాదు జ్ఞాపకార్థముగా చేరినవి అంటాడు. అనగా మరుపురాని ప్రార్థనలు, మరుపురాని ధర్మ కార్యములు ఆయన చేశాడు. అనగా పరలోకము మరిచిపోలేని కార్యములు, పరలోకము మెప్పు అనుగ్రహించే, పరలోకంలో మెప్పు పొందే కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, అక్కడ యోబు అయినా, ఇక్కడ కొర్నేలి అయినా, మనము దేవుడెవరో ఎరగకనే దేవుని చేత అంగీకరించబడిన వారని చూస్తున్నాం. ఒక చక్కని వాక్యం మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. 34, 35 కూడా చదువుతాను. 34, 35 కూడా. దేవుడు పక్షపాతి కాడని. అపొస్తలుల కార్యాలు 10, 34, 35 ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటున్నాడు. ఎవరు? పేతురు అంటున్నాడు. ఏమని? నేను యూదుడను, అతడు అన్యుడు కొర్నేలి. నేను అతని ఇంటికి వెళ్ళేది లేదు, అతను పెట్టేది నేను తినేది లేదు, అతనికి వచ్చి నేను ప్రార్థన చేసేది లేదు, అతని సువార్త చెప్పేది లేదు, నేను వెళ్ళేది లేదు, నేను యూదుడను, నేను అక్కడికి వెళ్ళను, అది నాకు అపవిత్రతగా నేను ఎంచుకుంటాను, నేను వెళ్ళను అక్కడికి అని అంటున్న పేతురుతో దేవుడు మాట్లాడగా, దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. ఆ మాట చూడండి, ఆ పేతురు చెబుతున్న మాట. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ఎంతో చక్కని మాటలు మన సువార్తల్లో కూడా చూస్తూ ఉంటాం. ఆయన మంచి వారిపైన చెడ్డవారిపైన కూడా వర్షము కుమ్మరిస్తూ ఉన్నాడు. నీ ప్రక్కన, నీ చేను ప్రక్కన నాస్తికుని చేను ఉంటే, దాని ప్రక్కనే నువ్వు భక్తిపరుడైన నీ చేనుంటే, వర్షం పడినప్పుడు దేవుడే వర్షం ఇస్తున్నాడు. అది నీ చేలోనే కాదు, నాస్తికుని చేలో కూడా పడుతుంది. దేవుడు ఆ విధంగా ఎవరిని కూడా ద్వేషించడం లేదు. దేవుణ్ణి ద్వేషించిన వారిని కూడా దేవుడు ద్వేషించడం లేదు. మనం చాలా సార్లు దేవుని ద్వేషించే వారిని మనము త్వరగా ద్వేషిస్తూ ఉంటాం. కానీ దేవుడు దీర్ఘశాంతముతో ఉంటాడు వారి ఎడల. వారిని వెంటనే ద్వేషించడు. వారు దేవుని యొక్క ప్రేమకు అపాత్రులై, వారికై వారు దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యే వరకు ఆయన ఎవరిని ద్వేషించడు. వారి నాశనాన్ని వారి మీదకి వారే తెచ్చుకునే వరకు దేవుడు ఎవరిని ద్వేషించడు, ఎవరిని తృణీకరించడు ఆయన. కనుక నాస్తికుడు దేవుడు లేడు అని వాదించేవాడు ఎన్నోసార్లు ఆ పొలం గట్టు మీద కూర్చుని నీతో వాదిస్తున్నాడు. ఏమనమ్మావయ్యా దేవుణ్ణి? ఏంటయ్యా ప్రార్థనలు? ఏంటయ్యా భక్తి? ఏంటయ్యా గుడికి నువ్వు ఆదివారం పోవడం? ఏముందయ్యా బైబిల్లో అని నేను ఎన్నోసార్లు వెక్కిరించిన వాడి చేలో కూడా వర్షం పడుతుంది. కనుక దేవుడు పక్షపాతి కాడని పేతురు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. పేతురు పక్షపాతి కాడు. ప్రియులారా, ఆ తరువాత చెప్పిన మాట గంభీరమైన మాట. ఇది యోబుకు వర్తిస్తుంది, ఇది కొర్నేలికి వర్తిస్తుంది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, ఆయన అంగీకరించును. కనుక దేవుడు ఆయనకు భయపడి నీతిగా నడిచే కొర్నేలిని అంగీకరించాడు. ఆయనకు భయపడి ఆ యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, చెడుతరమును విసర్జించిన యోబును కూడా ఆయన అంగీకరించాడు. కనుక 35వ వచనం, 34వ వచనం పేతురు గ్రహింపు చూస్తున్నాం. 35వ వచనములో ఆ అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో అది
దేవుని యొక్క మనసును చూస్తున్నాం. అక్కడ దేవుడు యోబును అంగీకరించాడు. యోబును అంగీకరించి తనను బహుగా కాపాడుతూ ఉన్నాడు, తను బహుగా కాయుచూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ యోబు మరి ఆనందగానము చేసేది, యోబు ఆరాధించేది కారణం ఏంటంటే ఆయనకు ఏదో ఉందని ఏదో లేదని కాదు, ఆయన యెహోవాను బట్టి ఆనందిస్తున్నాడు. అది అతనికి శోభస్కరమైంది, శుభకరమైంది, ఆభరణ అయింది, అలంకరణ అయింది ఆయనకి. సోదరి సోదరుడా, ఇది దేవుడెవరో ఎరగక దేవునిని యందు భయభక్తులు కలిగి దైవ స్వభావంతో బ్రతికే వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. కానీ దేవుడెవరో ఎరుగుదము, ఆయన తండ్రి అని పిలుస్తున్నాము, ఆయన రాజ్యములకు వారసులుగా మనం వాగ్దానం పొందాము. అయితే దేవుని చేత అలాగున అంగీకరించబడే ఆరాధన మనం చేస్తున్నాము. అందుకే ఈ గ్రంథాన్ని దేవుడు బైబిల్లో మొదటిగా రచించవలసిన గ్రంథంగా పెట్టాడు. విశ్వాసులు ఎవరైనా సరే, దేవుని యందు విశ్వాసం వచ్చిన వారు ఎవరైనా సరే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు అనే సత్యాన్ని రుజువు చేసిన గ్రంథం, లేక సత్యాన్ని ప్రతిపాదించిన వ్యక్తి యోబు అని మనం చూస్తాం. యోబు ఈ గ్రంథంలో, లేక మరొక మాట చెప్తాను వినండి, అసలు దేవుడు ఒక వ్యక్తిని ప్రొజెక్ట్ చేయడానికి, తన బైబిలులో ఒక వ్యక్తిని ప్రొజెక్ట్ చేయడానికి అనగా ఎత్తి చూపించడానికి మొట్టమొదటిగా సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే యోబే. బైబిల్లో చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. విశ్వాస వీరుల్లో యోబు కనబడ్డ మనకి, విశ్వాస వీరుల్లో కనబడ్డ వారంతా కూడా విశ్వాస వీరులే. వారిలో అందరినీ కూడా మనం ధ్యానం చేస్తే ఏ ఒక్కరి వలె కూడా మనం లేవేమో అనిపించేంత విశ్వాస అంతస్తుల్లో ఉన్నారు వాళ్ళు. కానీ అందులో యోబు లేడు. యోబుని గురించి ఆలోచన చేసినప్పుడు నాకు ఒక మాట అనిపించింది. ఏమనంటే, విశ్వాస వీరులు అన్న వారి జాబితాలో యోబును దేవుడు పెట్టపోవడం కారణం ఏంటంటే, అంతకంటే పెద్ద పేరు ఏదో ఆయనకి ఇవ్వాల్సి ఉంది. అంతకంటే ఉన్నతమైన స్థానంలో యోబును దేవుడు చూపించగోరుతూ ఉన్నాడు. ఒకవేళ ఎందుకు చూపించలేదు యోబు అంతకంటే ఉన్నతమైన స్థాయిలో? మరి బైబిల్ ఎక్కడ చూపించలేదు కదా మనకంటే. నేను ఎలా చెబుతాను వినండి. అలా చూపిస్తే, అలా చూపించడానికి ఏదైనా ఒక భాష వాడితే ఆ భాష నీకు అర్థం కాదు. మాటల్లో, అక్షరాలలో ప్రపంచంలో ఉన్న ఏ మేధావి కూడా గ్రహించలేనంత ఉన్నతమైన భాషలో యోబుని గురించి దేవుడు చెప్పవలసి ఉంటుంది కనుక యోబు గురించి దేవుడు ఏం చెప్పలేదు. యోబు జీవితాన్ని మన ముందు పెట్టాడు, తేటగా పెట్టాడు. కనుక ఒక గొప్ప వ్యక్తిని యోబును హెజ్కేలు గ్రంథం 14:14లో నోవాహు, దానియేలు, యోబు అని అన్నాడు. ఈ నోవాహు, దానియేలు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. అంటే యోబు అక్కడ ఉండడానికి అర్హుడు కాదని అర్థమా? కానీ ఈ ముగ్గురిని గురించి రాసేటప్పుడు వారు ఏ దేశంలో ఉన్నారో వేరు వేరు దేశాల్లో వారు ఉన్నప్పటికీ ఆ దేశాలు కాపాడబడవని చెప్పడానికి రాశాడు. అంటే నీతిమంతుడైనటువంటి నోవాహు గాని, అలాగే అన్యరాజ్యములో దేవుని పరిచయం చేసి దేవుని మహిమార్థమై రాజులు గతించిపోతున్నా నిలిచి ఉన్నటువంటి ఆ గొప్ప ఆ రాజ్య పరిపాలకుడుగా, ప్రధానిగా జీవిస్తూ రాజులు తన దగ్గరకు వెళ్ళి తన దగ్గర నుంచి ఉపదేశం పొందడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తిని మనకు చూపిస్తూ వారి జాబితాలోకి తీసుకుని వచ్చి వారి జతను మనకు చూపించడానికి కారణం ఏంటంటే, వాటి గురించి మన ఉన్నతమైన అంతస్తును ఆలోచిస్తాం. అనగా ఉన్నతమైన అంతస్తులో ఉంచబడిన వారితో ఉంచబడుటకు యోగ్యుడైనటువంటి యోబును మనము వారితో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా,
యోబును గురించి విధంగా చెప్పడానికి భాష లేదు దేవుని దగ్గర. దేవుని దగ్గర ఉన్న భాష ఆయన వాడితే అది మనకు అర్థం కాదు అన్నంత ఉన్నతమైనటువంటి శ్రేణి విశ్వాసిగా యోబును దేవుడు చూశాడు. పైగా ఇంకో గంభీరమైన మాట ఆ మొట్టమొదటి పుస్తకంలోనే యోబును గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ తరువాత కాలములో ప్రాణాలు త్యాగం చేసి కాల్చబడి కోయబడి నూనెలో వేపబడి సింహాలకు ఎరైపోయి ఆయనకి సేవ చేసినటువంటి సేవకులందరికంటే ముందుగా యోబును తన సేవకుడుగా చూపించాడు. వాళ్ళందరికంటే ముందుగా సేవకుడుగా చూపించి యోబును తర్వాత అందరు సేవకులకు ఆయన మాదిరిగా ఉంచి ఈయన్నేమని చెప్పాలో ఏ విధంగా చూపిస్తే ఆ సేవకులకు అర్థమవుతాదో అనేది కూడా దేవునికి సంశయమైనటువంటి ఉన్నతమైన సేవకుడు యోబుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఈ యోబులో 3 గొప్ప విషయాలు ఇంకా ఎవరిలో ఎక్కడ ప్రపంచంలో మనం చూడము అనే 3 గొప్ప విషయాలు చూపించాడు. అందులో మొట్టమొదటి విషయం అంటాడు ఐశ్వర్యము. ఆయన ఐశ్వర్యములో చాలా గొప్పవాడు, అనగా ఆస్తిపాస్తులు ఐశ్వర్యములో చాలా గొప్పవాడు. రెండవదిగా మనం చూస్తే ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి. దేవుడు ఇంకెవరి గురించి సాక్ష్యం ఇవ్వలేదా? ఇచ్చాడులే, చాలా మంది గురించి ఇచ్చాడు. కానీ సాతానుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. సాతానుడు ఇంకెవరి గురించి అలా చెప్పలేదు. బైబిల్ గ్రంథం మొత్తం మీద సాతానుడు అలాగ మళ్ళీ ఎవరి గురించి చెప్పలేదు. దేవుడు ఏమి చెబుతున్నాడు యోబుని గురించి, సాతానుడు కూడా అదే చెబుతున్నాడు, తేడా లేకుండా. ప్రియులారా, ఒకవేళ నీవు నేను దేవుని చేత మెప్పు పొందిన భక్తులమని, విశ్వాసులమని, క్రైస్తులమని మన రహస్యములో మన బహిరంగములో ఏ తేడా లేకుండా దేవుని చేత నేను అంగీకరించబడిన వ్యక్తి అని నువ్వు అనుకున్నా నేను అనుకున్నా ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెట్టి సాతాను దగ్గరికి వెళ్ళాలి. సాతాను దగ్గరికి వెళ్ళి నేను ఎలాంటి వాడిని అడగాలి. దేవుడు నీ గురించి ఏమనుకున్నాడో అవే మాటలు సాతాను కూడా చెబితే అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకో, నేను భక్తుడిని, అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టు. లేకపోతే బహిరంగములో నీకు ఒక జీవితం ఉంది, అది దేవుడు మెచ్చుకుంటున్నట్లుగా ప్రజలు అనుకునేటట్లు బ్రతికే బ్రతుకుంది. రహస్యములో మరో బ్రతుకు నీకుంది, అది సాతానుడు సంతోషించే బ్రతుకు, సాతాను సంతోష పెట్టే బ్రతుకు, సాతానుడు విందులు చేసుకునే బ్రతుకు. నీ దగ్గర రహస్యములో ఒకటి ఉంది. అందుకే నీవు దేవుని చేత అంగీకరించబడిన సేవకుడిని నీవు బహిరంగముగా ప్రకటించగోరినా కనుపరుచుకోగోరినా నీవు రహస్యములో సాతానుతో సంప్రదింపులు చేయి. సాతానుని అడుగు. సాతానుడు నీ మీద దేవుడు ఏ అభిప్రాయం కలిగి ఉన్నాడో అదే అభిప్రాయమే సాతానుడు కూడా కలిగి ఏ నేరము నీ మీద పెట్టలేనటువంటి పరిస్థితులు నువ్వు సాతానుకు నువ్వు కలిగిస్తే సాతానుడు తల వంపులు తెచ్చుకొని తల దించుకొని మౌనంగా ఉండిపోతే ఉండి సాతానా మాట్లాడవేంటి అని నువ్వు పలకరించిన నేనేమీ మాట్లాడలేను ఇప్పుడు అని అంటే అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకుని బయటకు వచ్చి నువ్వు దేవుని చేత సంపూర్ణ స్థాయిలో అంగీకరించబడిన విశ్వాసివిగా నీవు ఎంచుకో. లేకపోతే నువ్వు తప్పనిసరిగా అపోహలో ఉంటావేమో అని నేను నీకు తెలియచేస్తున్నాను. క్రైస్తవుడని, విశ్వాసినని, ఒకళ్ళ భక్తుడని, పాస్తుందని, పెద్దనని, నీతిమంతుడని, ఏదో వరములు గలవాడనని నీవు అపోహ పడుతున్నావేమో, జాగ్రత్త. ఒకానొక దినమున నీవెవరవో నేను ఎరగను అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు భంగపడతావు. కనుక ఆయన మన 3వ వచనంలో చూస్తే ఆస్తిలో చాలా గొప్పవాడు ఆయన. తరువాత మనం ఆ క్రిందకు వెళ్ళి 8వ వచనంలో చూస్తే తన ఆధ్యాత్మిక జీవితములో చాలా గొప్పవాడని, దేవుని చేతను సాతాను చేత కూడా అలాగే అంగీకరించబడినవాడు. అంతేకాదు ప్రపంచమంతటిలో ఆయన అసమానుడైన ఆరాధికుడు కూడా.
ఆస్తిపాస్తుల ఐశ్వర్యంలో గొప్పవాడు, ఆధ్యాత్మిక జీవితంలో గొప్పవాడు, ఆరాధనలో అసమానుడైనటువంటి వాడు. ఎవరినూ పోల్చలేవు, ఆయనకి ఎవరిని పోల్చలేవు. అలాంటి వాడిని దేవుడు మన ముందుకు తీసుకొచ్చి మనకు చూపిస్తూ ఉండడం మనం చూచి ఆనందించాలి. అంతేకాదు ఆయన వలె బ్రతకాలని ఆశించాలి కూడా. ఏదో బ్రతికేసి ఏదో దేవుని దయా దాక్షిణ్యాల మీద బ్రతికేసి, ఏదో క్షమాపణ మీద బ్రతికేసి, ఆయన కృపను మరలా 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 ఇవ్వగా బ్రతికేసి, ఆయన అనుదిన ఆదరణ చేత నువ్వు బ్రతికేసి, ఆయన యొక్క దీర్ఘశాంతం వలన నువ్వు బ్రతికేసి జీవితాన్ని ముగించడం కాదు, ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఆ మాట నేను చెబుతున్నానంటే, దేవుడు నిన్ను గురించి కోరుతున్నానని చెబుతున్నానంటే, యోబును నీ ముందు ఉంచాడు కనుక. యోబు చరిత్రను తెలుసుకోవాలని పెట్టలేదు యోబును, యోబులా నువ్వు బ్రతకాలని ఆయన పెట్టాడు ఈ మాట. యోబు చరిత్ర నువ్వు తెలుసుకుంటే నీకేమి లాభం? నీకెవరు పరీక్షలు పెట్టి మార్కులేసి దాన్ని బట్టి నీ భక్తిని నిర్ణయించే వాళ్ళు ఎవరున్నారు? ఆ పని దేవుడు కూడా చేయడు. అందుకు పెట్టలేదు ఆయన యోబును. ప్రియులారా, కనుక ఆయన అగ్రగణ్యుడు. ఆయన్ను పోలిన వారు మరొకరు లేరు అనబడినవారు. మీరు బైబిల్లోనే లేరని చెప్పడా నాకేమీ అభ్యంతరం లేదు. భూమి మీద ఇంకెవరు లేరని చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే దేవుడు అనేక మంది భక్తిని మెచ్చుకున్నాడు. బైబిల్లో చాలా మందిని మెచ్చుకున్నాడు దేవుడు. కానీ ఈ మాట అనలేదు దేవుడు. ఏ మాట అంటే 8వ వచనంలో, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. పై మాటలు చెప్పి ఏ విషయాల్లో చెబుతున్నాడు? యథార్థవర్తుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, చెడుతనమును విసర్జించిన వాడును, అలాంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అని ఆయన చెబుతున్నాడు. ఇలారా గమనించండి. అంటే యోబు ఆదాము సంతతి కాదా? యోబుకు పాపము సంక్రమించలేదా? యోబుకు పాపం వల్ల వచ్చే జీతమైన మరణం సంప్రదించలేదా? యోబు కూడా ఆదాము సంతానమే. నీవు ఆదాము సంతానమే, నేను ఆదాము సంతానమే. కానీ యోబులో దైవికమైనటువంటి ఆ గొప్ప ఆ అనుభూతి, లేక ఆ దేవుని యొక్క మనసు ఎరిగి తన బ్రతుకును ఒక మంచి బ్రతుకుగా రూపొందించుకోవడానికి సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వాడై తాను తన కుటుంబముతో, కొర్నేలి కూడా తాను తన ఇంటి వారితో దేవుని కొరకు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం అందరము కూడా యోబుల్లా కావాలని, మనమందరం కూడా కొర్నేలిలా కావాలని, మనం యోబు లాంటి పాపులమే, కొర్నేలి లాంటి పాపులమే. మనం ఈ రోజున క్రీస్తు యేసు చేత, దేవుని చేత అంగీకరించబడ్డాము. కానీ యోబులా బ్రతున్నామా? కొన్నేళ్ళలాగా మనం సాక్ష్యం పొందామా? అలాగూ మనం పొందాలని వారిని మనం ముందుంచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 10వ వచనం చదువుదాం మనము. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. తర్వాత మాట చదవండి. ఆ మాట వినండి, ఇక్కడ చాలా బాగా వినండి. 10వ వచనంలో యోబు కలిగి ఉన్న సమస్తము చుట్టూ దేవుడు కంచె వేశాడని సాతానుడు చెబుతున్నాడు. దేవుడు ఎందుకు కంచె వేశాడు తాను కలిగి ఉన్న సమస్తానికి చుట్టూ? ఆ మాట దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు, ఆయన నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తరువాత ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు, ఆయన న్యాయవంతుడుగా ఉన్నాడు, ఆయన చెడుతనం విసర్జించాడు. ప్రభువా, నన్ను ఆ అన్యునింటికి వెళ్ళమంటావేంటి, ఆ కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళమంటావేంటి అని పేతురు అడిగితే అన్నాడు, రే పోరా బాబు, నీ దృష్టిలో అతను అపవిత్రుడు, కానీ నా దృష్టిలో అతడు నీకంటే మంచోడురా అన్నట్టుగా చెప్తున్నాడు.
నేను ఈ పురుగులు తిన్నాం, ఇవి తిన్నాం, ఈ అపవిత్రమైనవి నేను ఇస్తున్నా తినవయా. నీ భక్తి అది నీ స్వనీతితో కూడింది అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు అక్కడ. అది నీ స్వనీతితో చేస్తున్న ఆలోచన. నీవు కొన్నేళ్ళ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నీవు భక్తి పండు అనుకుంటున్నావు, కానీ అతడు నీకంటే భక్తి చేస్తున్నాడయ్యా. నాకేం దొరుకును అని అడిగావు నువ్వు నన్ను. సమస్తం విడిచి నీ వెంటొస్తున్నాం ప్రభువా, నాకేం దొరుకునని నువ్వు అడిగావు. కొన్నేలి ఆయన దాన ధర్మం చేస్తున్నాడు, నువ్వేమో ఏదైనా నాకు దొరుకుద్దని అడిగావు. నీకంటే ఆయన భక్తుడా గాడా? లే పో అంటున్నాడు పేతుర్ని. అంతేకాదు, తాను నా యందు భయభక్తులు కలిగి ఇంటి వారందరితో కూడా తాను నా యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేం చేశావు? నేనెవరినో ఎరగనని చెప్పావు నువ్వు. నేను సమాధి లేచి గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత నీకు కనపడ్డ తర్వాత కూడా నువ్వు పోయి ఇంకొక 6గురిని చెరిసి వాళ్ళ సముద్రం చేపలు పడదాం రండ్రా, ఆయన వచ్చేది ఎప్పుడో పోయేది ఎప్పుడో, ఆయన కూడా ఉండగా తిండి పెట్టారు, బట్ట దొరికింది, ఇప్పుడు ఆయన పోయాడు, ఆయన పోయాడు, ఇప్పుడు శిష్యులు ఎత్తుకుపోయారని పుకారు వచ్చింది, వాళ్ళ మల్ల పట్టుకు చంపుతారు, ఆయన లేచాడు కనపడాడు, మళ్ళీ ఏమయ్యాడు తెలియదు కదా, మనతో ఎల్లప్పుడూ ఉండడట, ఇప్పుడు మనం ఎలా బతుకుదాం, రండి మన పని చేసుకుందామని నువ్వు వాళ్ళందరూ లాక్కుపోయినోడు, ఈ రోజు నువ్వు గొప్పోడువా, కొన్నేళ్ళు గొప్పోడా, లేచిపో కొన్నేళ్ళ దగ్గరికి అని చెప్పినట్లుగా. ప్రియులారా, ఆయన వారి విషయమై సాతానుతో చెబుతున్నాడు, తాను భూమి మీద అతని వెంట వాళ్ళు లేడు, ఎందుకు అతన్ని కాపాడుతున్నానంటే, ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నానంటే, ఎందుకు అతను రక్షించగోరుతున్నానంటే, పేతురు నువ్వు వెళ్ళు. పేతురుకు అర్థమైపోయింది. తర్వాత దేవుడు బోధించాడు ఆయనకి, పేతురికి. అప్పటి దేవుడు పక్షపాతి కాడని నాకు అర్థమైపోయింది. కొన్నేళ్ళంటి వాళ్ళు కూడా దేవుడు కరుణిస్తాడన్నమాట. అయ్యో, నేనెంత అజ్ఞానముతో ఆలోచించాను, నేనెంత పరిమితి జ్ఞానముతో, పరిమితి భక్తితో ఉన్నాను నేను అని చెప్పి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడి దగ్గర సాతానుడు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అతను నేను ఎందుకు కాపాడుతున్నానంటే అతడు నా యందు భయభక్తులు కలవాడు. అప్పుడు సాతానుడు అన్నాడు, లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు దేవా, నువ్వు అతను భయభక్తులు గలవాడుగా నువ్వు కాపాడుతున్నావు, కానీ నేను ఒక మాట చెప్పవలసి ఉంది నీకు. అదేంటంటే, నువ్వు అతనికి ఆస్తి ఇచ్చావు. అతనికి ఉన్నవన్నీ అన్నాడు. ఏమున్నాయి చెప్పండి ఆయనకి? ఏమున్నాయి? అతనికి ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి. రెండవది ఏముంది? మంచి ప్రేమగల భార్య ఉంది. ప్రేమగల భార్య అంటే మీరు ఒప్పుకోరేమో, కొద్దిసేపు ఒప్పుకోండి, ఎందుకంటే 20 మంది పిల్లలకు అందామె. ఏ ప్రేమ లేకుండా కనదా? 20 మంది పిల్లల్ని. మొదటి అధ్యాయంలో ఆమె ప్రేమను చూశాను, 42వ అధ్యాయంలో ప్రేమను చూశాను. మీ 2వ అధ్యాయంలో ఆమె చూసి మీరేదో అనుకోవద్దు, ప్రేమగల భార్య ఉంది, భక్తిగల పిల్లలు ఉన్నారు ఆయనకి. అంతేకాదు, ఆనందదాయకమైన సంపూర్ణమైనటువంటి ఆనందము విందులు ఆయన ఇంట్లో ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఆయన గొప్ప ఆరోగ్యం ఉంది. ఇంకేముంది? పనివారు ఉన్నారు. ఆయన గొప్పతనం కూడా ఉంది. చూడండి, యోబు గ్రంథంలో 29వ అధ్యాయంలో ఆయన ఘనత ఉంది, చాలా ఘనత ఉంది. 29వ అధ్యాయంలో ఆయన ఎంత ఘనుడుగా ఉండేవాడో చూడండి. చదువుతారు, వినండి. 7వ వచనం నుండి 29వ అధ్యాయం 7, 8, 9, 10, 11 వచనాలు. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు, యోబు గ్రంథం 29:7 కనబడలేదు ఇంకా? యవనులు నన్ను చూచి దాగుకొనిరి, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచబడగా నేను వెళ్ళి పీఠం మీద కూర్చున్నప్పుడు యవనులు నన్ను చూచి భయపడ్డారు, దాక్కున్నారు. ముసలోళ్ళు ఏం చేశారట? లేచి నిలబడ్డారు. ఈయన ముసలోళ్ళు అన్నాడు కాబట్టి ఈయన పడుచోడని నాకు అర్థమైంది. అంటే మంచి ఆరోగ్యం గల పడుచువాడు. తరువాత అధికారులు మాట్లాడుట మాని నోరు మూసుకుని ఉన్నారంట. ప్రధానులు మాట్లాడక ఊరుకొని అలాగే నాలుగు కట్టుకుపోయిందంట. అధికారాలు చలాయించేవారు, వాళ్ళ వీళ్ళ మీద కేకలేసేవారు. ఈయన చూసేసరికి ఊరుకునేవారంట. 11వ వచనం, నా సంగతి
చెవిని బడిన ప్రతి వాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచుకున్నాడు. తనకు కలిగిన సమస్తమునకు నువ్వు కంచె వేసి అంటే ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఆస్తి ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, భార్యను కలిగి ఉన్నాడు, పిల్లలు కలిగి ఉన్నాడు, సంపూర్ణమైన ఆనందం కలిగి ఉన్నాడు, సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉన్నాడు, పనివాడిని కలిగి ఉన్నాడు, గౌరవ మర్యాదలు ఘనత కలిగి ఉన్నాడు. వీటన్నిటికీ దేవుడు కంచె వేశాడు. ఇప్పుడు సాతాను కంప్లైంట్ ఏంటంటే ఇవన్నీ నీవు ఉంచావు. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఒక మాట 10వ వచనములో, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుట చేత అతడు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. ఇదే మన థీమ్ ఇక్కడ. ఆయన్ను ఆరాధించేవారు, విశ్వాసులైన వారు అన్ని పరిస్థితుల్లో ఆయన ఆరాధిస్తారు అనే మాట సాతానుడు ఒప్పుకోవడం లేదు. లేదు, యు హావ్ మిస్టేకెన్ దెమ్. వారిని నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు దేవా, అలా కాదు. చూడండి, ఒక మాట మనం 7వ వచనంలో చూస్తాము. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నేను ఒక వర్షంలో చూశాను, NLT అనే వర్షంలో చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది ఆ 7వ వచనం. నేను చదువుతాను, వినండి. NLT అనే ఒక వర్షన్ ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, where have you come from? The Lord asked Satan. Satan answered the Lord, I have been patrolling the earth. Patrolling the earth. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారంటారు కదా, వీధుల్లో తిరుగుతారు కోతలు వేసుకుంటా, రోడ్ల మీద తిరుగుతారు కోతలు వేసుకుంటా, రాత్రి పగలు తిరుగుతారు కదా సైరన్ వాయించుకుంటా. ఆ మాట NLT తర్జుమాలో వాడబడింది. I have been patrolling the earth, watching everything and everyone that's going on. నేను ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ప్రతి ఒక్క విషయం ఏమి జరుగుతుందో అన్ని చూస్తూ, NLT అనే ఒక బైబిల్ వర్షన్ మీకు దొరికితే ఆ మాట మీకు దొరుకుతుంది. సో ఐ హావ్ బీన్ పెట్రోలింగ్ ద ఎర్త్. నేను లోకమును అటు ఇటు తిరిగి శత విధాల లోకములు ఏం జరుగుతుందో అంతా రికార్డ్ చేసుకుని జరిగేదంతా ఐఎమ్ వాచింగ్. వాచింగ్ మీన్స్ keenly observing. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను, ఎవరిలో ఏం జరుగుతుందో గమనిస్తున్నాను. అలా ఉంది కాబట్టి అతన్ని ఆరాధిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట అంతరార్థాన్ని చెబుతాను, వినండి. ఊదు దేశంలో అలాంటి వాడు ఎవడూ లేకుండా నేను చేశానా లేదా అంటున్నాడు. అంటే ఊదు దేశంలో ఎంతో అంత భక్తి గల వాళ్ళు ఉంటే, ఎంతో అంత దాన ధర్మాలు చేసేళ్ళు ఉంటే, ఎంతో అంత న్యాయవంతులుంటే, ఎంతో అంత యథార్థవంతులుంటే వాళ్ళందరినీ పడేశాను నేను. యోబును కూడా పడేయాలని పోతున్నాను, కానీ నీ కంచేశావు. నేను మరలా వెనక్కొచ్చి ఇంకోటి సంగతి చూసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, ఆ ఒక్కడి చుట్టూ నీ కంచె లేకపోతే వాడిని ఎప్పుడో పాడు చేద్దును. గ్యారంటీ ఇస్తున్నాను నీకు. కంచె తీసేయి, నేను పాడు చేసి పడేస్తాను లేదో చూద్ది. కానీ ఆ నోటితోనే, నిన్ను ఆరాధించుతున్న నోటితోనే నిన్ను శపించేలాగా నేను చేయకపోతే చూడు అని సవాలు చేశాడు. ఇక్కడ ఒక వాదం ఉంది. ఏంటా వాదం? నీవు అతన్ని దీవించి ఉన్నావు గనుక అతను నిన్ను ఆరాధిస్తున్నాడు అనేది సాతాను వాదం. కానీ దేవుని వాదం ఏంటంటే, అతను నేను దీవించకపోయినా, దీవించినట్లుగా లేకపోయినా, అతను ఐశ్వర్యంతుడు కాకపోయినా, అతని భార్య అతన్ని ప్రేమించకపోయినా, అతని పిల్లలు ఉన్నా లేకపోయినా, ఉండి చచ్చిపోయినా, అతనికి ఇప్పుడున్నటువంటి ఆ యొక్క ఆనందంతో కూడిన ఆ విందులు, ఆ సంతోషం ఇంట ఉన్నా లేకపోయినా, అతనికి ఉన్న ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, పనివారు ఉన్నా లేకపోయినా, ఆ ఘనత ఉన్నా లేకపోయినా నన్ను ఆరాధిస్తాడయ్యా యోబు. అది దేవుడు వాదం. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నా గురించి దేవుడికి సైతానికి ఎన్నిసార్లు వాదమైందో, నేను ఎవరిని గెలిపించానో దేవా అని భయపడ్డా. నేను ఎవరిని గెలిపించాను? చాలా సార్లు మన హృదయంలో ఇది తప్పు అని మనకు తెలుస్తుంది.
అక్కడ ఒక వాదం జరుగుతుందన్నమాట. సాతానుడు నిన్నెక్కడో బలవంతం చేస్తున్నాడు. దేవుడు నిన్ను వెనక లాగాలని నీ మనస్సాక్షిలో, నేను మళ్ళా చెబుతున్నాను, కాన్సైన్స్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ విచ్ స్పీక్స్ విత్ ద వేస్ ఆఫ్ మ్యాన్. నీ మార్గాల్లో తొలగిపోతున్నప్పుడు నీ మనస్సాక్షిలోంచి దేవుడు నీతో మాట్లాడుతూ వెనకకురా వెనకకురా, వద్దు నిన్ను లాక్కెళ్తున్నాడు సాతానుడు, వెనుకకురా వెనుకకురా అంటున్నా గాని వినకుండా పోయి సాతానుకు విజయం ఇచ్చానా నేను ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఆలోచించవలసిన అవసరం ఉందని నాకు అనిపించింది. దేవుడు జయిస్తున్నాడా? నీ గురించి దేవుడు నీ మీద నమ్మకముతో సాతానుతో పంది వేస్తున్నాడా, వాదిస్తున్నాడా? ఎప్పుడో ఒకసారి యోబుని గురించి చెబుతూ ఒక తలంపు చెప్పాను. ఎక్కడో యోబు దేవుని నమ్మిన దానికంటే ఎక్కువగా దేవుడు యోబుని నమ్మాడు. యోబు దేవుని నమ్మిన దానికంటే ఎక్కువగా దేవుడు యోబుని నమ్మాడని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే యోబు కూడా కొన్ని శ్రమలు వచ్చినప్పుడు చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుని దూషించడానికి. దేవుణ్ణి ప్రశ్నించి ఈ దేవుడు చేసిన తప్పు అని అనడానికి చాలా దగ్గరికి వెళ్ళాడు. కానీ వెనక్కి వచ్చాడు, చాలా వెనక్కి వచ్చాడు, చాలా దూరం వెనక్కి వచ్చేసేవాడు. కొన్నిసార్లు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. యోబు గ్రంథం చదవండి, ఆ మాటలు మనకు అర్థమవుతాయి. చాలా దగ్గరికి వెళ్ళిపోయేవాడు, కానీ ఎక్కడో ఒక మెట్టు దగ్గర గబగబా పశ్చాత్తాపంతో వెనక్కి దొర్లుకుంటూ వచ్చేసేవాడు. ఎక్కుతూ వెళ్ళాడు 10 మెట్లు. కానీ ఎప్పుడైతే ఆ చివరి మెట్టు ఎక్కితే నోరు జారిపోయే పరిస్థితి ఉన్నాయో, బోర్లు పడిపోయి వెనక్కు పొర్లుకుంటా వచ్చి మళ్ళా కిందకు వచ్చి, దేవా నా ప్రాణం పోయిన నా యథార్థతను విడిచిపెట్టను, నేను నీతిమంతుడిని రుజువు చేసుకుంటాను అని మరలా ఆయన మొరపెట్టుకుంటుండేవాడు. తను బలపరుచుకునేవాడు. 3వ అధ్యాయం అంతా దేవునికి మొరపెట్టినటువంటి అధ్యాయం చూస్తాం మనం. కానీ తన మొర తనకే వినబడింది, కానీ దేవుడు తనకి జవాబు ఇవ్వలేదు. కనుక తనలో తానే మాట్లాడుకుంటూ, తను తానే బలపరుచుకుంటూ, తనను తానే నిలబెట్టుకుంటూ కొన్నిసార్లు బలహీనుడైపోయాడు. అందుకే ఈ మాట వాడాను, యోబు దేవుని నమ్మిన దానికంటే దేవుడు ఎక్కువ నమ్మాడు. పిల్లలు, నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ వినండి. యోబు దేవుణ్ణి ప్రశ్నిస్తూ, దేవుని మీద ఆయాసపడుతూ, మనసులో బాధపడుతూ, అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు నాకు ఈ యథార్థత నాకేం చేసింది, ఈ భయభక్తులు నాకేం చేసినాయి, చెడుతనం విసర్జించి నేనేం ఆనందించాను, న్యాయవంతుడే నేనేం సంపాదించాను అనుకునే వరకు పోతూ ఉంటే దేవుడికి ఏమి అనుమానం లేదు. కానీ సాతానుడు సంతోషిస్తూ ఉండొచ్చు. ఇక పోతాడు. ఆ మెట్టు మీదకి వెళితే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనుకునేవాడు. ఆ మెట్టెక్కి ఒకసారి నోరు జారిపోతే ఇక ఆ మాట పట్టుకుని దేవుని దగ్గరికి పోదామని పక్క పోతా వచ్చాడు. కానీ దేవుడికి నమ్మకం ఉంది. యోబు ఎంతసేపు ఇలాగన్నా ఆ మెట్టు మీదకి వెళ్ళాడు, వెనకొచ్చేస్తాడు, పశ్చాత్తాపడతాడు. నీ విషయంలో దేవునికి ఆ నమ్మకం ఉందా? యోబు జారిపోలేదా? అటువైపుకు వెళ్ళిపోలేదా? అనుమానించలేదా? ప్రశ్నించలేదా? బలహీనపడలేదా? కొన్ని మాటలు చూస్తే యోబు మంచోడు అనడానికి వీల్లేదో అన్న మాటలు కొన్ని కనిపిస్తాయి మనకి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అనుమానించలేదు యోబును. యోబు తప్పకుండా వెనక్కొచ్చేస్తాడు, పొర్లుకుంటా వచ్చేస్తాడు, పశ్చాత్తాపంతో వచ్చేస్తాడు. మళ్ళా కింద పడి నన్నే వేడుకుంటాడు, మరలా తాను బలపరుచుకుంటాడు. అయినా నేను మాట్లాడకపోయినా మరలా ఆయన తాను నిలబెట్టుకుంటాడు అని దేవునికి నమ్మకం ఉంది ఆయన మీద. కనుక ప్రియులారా, వాదము నీ గురించి నా గురించి వాదం ఏమైనా ఉందా దేవునికి ఈ సాతానికి మధ్యలో? జరిగిన ఆ వాదాలు, అలాంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. అలాంటప్పుడు నువ్వు విజయం ఎవరికి ఇచ్చావో జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపడు, పొర్లుతా కిందకు వచ్చేసే, పొర్లుతా కిందకు రా, పడి ఏడువు మరలా. అవును ప్రభువా, ఒకసారి అలాంటి పరీక్ష వచ్చింది. సాతానుడు ఒక ప్రక్క, నువ్వు ఒక ప్రక్క ఉన్నావు. నేను సాతాను వైపు నీ వైపు చూస్తా, సాతాను వైపు చూస్తా, నీ వైపు చూస్తా, అడుగులు వేస్తూ, బలహీనమైన అడుగులు వేస్తూ, చివరికి నాయనా సాతాను వైపుకి అడుగు వేసిన ఫలాని సమయం నాకు జ్ఞాపకం వస్తుంది. పశ్చాత్తాపడుతున్నాను. వాళ్ళ బలవంతం చేశారు, వీళ్ళ బలవంతం చేశారు, ఆ పరిస్థితిలో జరిగింది, ఈ పరిస్థితిలో జరిగిందనే
ఆ మాటలతో నేను పశ్చాత్తాపడకుండా, ఆ హృదయం లేకుండా పోగొట్టుకుని నేను క్షమాపణ పొందలేకపోయాను. నీ దయకు పాత్రుడు కాలేకపోయాను. ఇటువైపు నువ్వు జాలిగా చూస్తున్నావు నా వైపుకు. నా కుమారుడు రమ్మంటున్నావు, కానీ వస్తున్నట్టే వస్తున్నాను, కానీ అటువైపుకే వెళ్ళిపోయాను. అలా జ్ఞాపకం చేసుకున్న కొన్ని విషయాలు, లేక దేవా నీవు సాతానుతో నా గురించి ఫలాని విషయంలో పరీక్షించావు, పందివేశావు, ప్రభువా నిన్నే మహింపరిచాను, నేను గెలిచాను నాయన, నేను మహింపరిచాను అనే విషయాలను జ్ఞాపకం చేసుకున్నావా? అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. ఒకసారి పేపర్ మీద రాసుకుని ఎన్ని వాటిములో ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో రా ఒకసారి. సోదరి సోదరుడా, పశ్చాత్తాపంతో రా ఒకసారి. పేపర్ మీద రాసుకో, ఎవరికి చూపించక్కర్లేదు, తర్వాత చిప్పేయి, కాల్చేయి, కానీ పశ్చాత్తాప కొరకు ఆ పేపర్ మీద చేయి వేసుకుని, అవును ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో తప్పిపోయాను, నిన్ను నమ్మిన తరువాత నీ వాక్యం వింటూ, నీ సంఘములో ఉంటూ, నీ పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, అన్నీ చేస్తూ తప్పిపోయిన ప్రభువా అని చెప్పి నువ్వు ఒప్పుకో. అలాగ నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ఆరాధన తప్పు. నీ పశ్చాత్తాపం లేకపోతే నీ ఆరాధన తప్పు. అందుకే సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో 23-24 వచనాల్లో ప్రభు చెప్పిన మాట చదవండి. 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చినది. ఒక మాట గమనించండి, ప్రాముఖ్యమైనది, అండర్లైన్ చేసుకోండి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏంటి ఆత్మతో ఆరాధించడం అంటే అర్థం ఏంటి అనగా దేవుని ఆత్మ పూర్ణులమై ఆరాధించుట. కొరింథీ మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 3 ఆత్మలు వరుసగా మనకు కనబడతాయి. 2వ అధ్యాయములో 3 ఆత్మలు. ఒక ఆత్మ మనుష్యాత్మ, 11వ వచనం మనుష్యాత్మ. 2వ ఆత్మ లౌకికాత్మ, 12వ వచనములో. 3వ ఆత్మ దేవుని ఆత్మ, అలా 11వ వచనం. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు కనుక ఆయన మనం ఆరాధించేటప్పుడు మనుష్యాత్మ కాదు, లౌకిక ఆత్మ కాదు, మనుష్యాత్మ కాదు, లౌకిక ఆత్మ కాదు, దేవుని చేత అనుగ్రహించబడిన ఆత్మతో మనం ఆరాధించాలి. 2వ మాట సత్యముతో ఆరాధించుట అనగా సజీవ యాగమైన సమర్పణానుభవముతో ఆరాధించుట. 12వ అధ్యాయము మనం చదువుతామా మాట చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము, అందులో మొదటి వచనమే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ అదే యుక్తమైన సేవ లేక సత్యమైన సేవ, ఆరాధన అయి ఉన్నది. ప్రియులారా, అన్యజనులు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వారు ఏదైనా పట్టుకుని వస్తారు, కానీ క్రైస్తవులకు ఆ కర్మ లేదు. నీవు ఉన్న పాటున రావచ్చు, ఉన్న పాటునే. దేవుని మందిరానికి చాలా సార్లు మనం డబ్బులు ఎందుకు పట్టుకెళ్తామంటే అక్కడ సందా పెట్టి పెడతారు కాబట్టి. కొన్ని సభల్లో సందాలు పడుతుంటారు, ప్రతి మీటింగ్కి సందానే, ప్రతి మీటింగ్కి. మరి పాప వచ్చిన వాళ్ళు, మరి నేను అనుకుంటాను వాళ్ళు ప్రతి మీటింగ్ పెడతారు కాబట్టి ఈ 5 రూపాయలని రూపాయి బిళ్ళగా తీసుకెళ్ళి, లేక ఈ యొక్క 50 రూపాయలని ఒక 10 రూపాయల నోట్లు చేసుకుని పూటకు వేద్దామరా, పూటకు పెడితే పూటకో 50 ఎక్కడ వేయగలం అని వాళ్ళు వేస్తారేమో తప్ప చివరికి వచ్చే ఆ 50. కనుక నీవు సందాలు పడుతుంటారు, చాలా స్థలాల్లో చూస్తావు. నేను చాలా సార్లు భంగపడ్డాను. నేను పోయి పరసెందుకులని పెట్టులో పెట్టి పోయి స్టేజీల మీద కూర్చుని బోధకొండే కదా అని కూర్చుంటే ఆడు సందా పట్టుకొచ్చిన ముందుకు వెళ్ళగలుగుతాడు, వెళ్ళకూడదురా బాబు, రాకూడదురా బాబు అనుకుంటే ఆ వస్తానే ఉంటాడు.
ఆ స్టేజ్ మీద వాళ్ళు వేస్తుంటారు, నా దగ్గర డబ్బులు ఉండవు. అవి వేగిపోవడం నేను భక్తిహీనుడు గాను, సిగ్గుపడ్డమో ఏదో జరుగుతుందేమో జరగనియండి. కానీ నేను ఒక మాట అనుకుంటానులే, అదేంటంటే లూకా సువార్త 21వ అధ్యాయంలో లూకా 21వ అధ్యాయంలో 1వ వచనంలో లేక 4వ వచనంలో ఓ పేద విధవరాలు ఉంటది. ఆమె చందా వేస్తుంది. ఆమె తన లేమిలో నుండి అంటే అర్థమేంటి చెప్పండి, ఆమె పేదదే, ఉన్నదంతా పట్టిపోయింది మీటింగ్ కి. 2 రోజులు మీటింగ్ వరుసగా, పొద్దున మీటింగ్, మధ్యాహ్నం సాయంకాలం మీటింగ్, రేపు పొద్దున ఒకటి, సాయంకాలం ఒకటి. ఈ పొద్దుట ఉన్నదంతా దేవుని సన్నిధికి తీసుకెళ్దాం, చందా వేసేద్దాం అనుకుంది. తీసుకెళ్ళింది, ఉన్నదంతా వేసేసింది. మళ్ళా చందా పడతారు. ఏమి వేస్తా చెప్పండి? ఆమె ఏమి వేస్తుంది? ఉన్నదంతా వేస్తుంది కదా, ఏమి వేస్తుంది ఆమె? ఏమేయదు. మరి ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడో చెప్పండి? ఆ పట్టేవాడు, చందా పట్టేవాడు ఏదో అనుకుంటాడులేండి, ఏదో అనుకుంటాడు. చూసేవాళ్ళు పక్కోళ్ళు ఏదో అనుకుంటారులేండి. కానీ దేవుడు ఏమనుకుంటాడు? ఆమె కురదంతా ఎప్పుడూ వేసేసింది. కాబట్టి 5 సార్లు 6 సార్లు వేసిన వాళ్ళ కంటే ఆమె ధన్యురాలు అంటాడు ఆయన. కనుక దేవుని సన్నిధికి వెళ్ళాక ఏదో పట్టుకెళ్ళడం కాదు, నువ్వు ఆత్మతో సత్యముతో వెళ్ళాలి. ఈ 2 పట్టుకెళ్ళాలి. ఈ 2 లేకుండా నువ్వేం పట్టుకెళ్ళినా బట్టిదే. నీకు ఇంకో ప్రశ్న వేస్తాను నేను. ధనవంతుడైన జక్కయ్య యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ధనవంతుడైన జక్కయ్య యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన 8వ వచనంలో అంతా అమ్ముకున్నాడు. అంతా అమ్ముకుని ఎవరి దాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు చందా పడితే ఏమి వేస్తాడని చెప్పండి? ఏమి వేస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన నీ చేత విమర్శించబడతాడేమో, ఆయన గురించి నువ్వు ఏదో ఆలోచిస్తావేమో, కానీ దేవుడు ఆయన గురించి నాకు సమస్తముని ఇచ్చిన వాడుగా ఆలోచిస్తాడు. ఇంక ఇప్పుడు ఆమెకి ఏం మిగిలింది చెప్పండి? ఆత్మ సత్యములే మిగిలిన ఆమెకి. జక్కయ్యకి ఏం మిగిలింది చెప్పండి? ఆత్మ సత్యములే మిగిలి, దానితో నువ్వు ఆరాధించాలి. అది దేవుడు కోరుకునేటువంటి ఆరాధన. అలాంటి ఆరాధన నీ జీవితంలో నువ్వు చేస్తూ ఉన్నావా? అలాంటి ఆరాధన నీవు చేయకపోతే ఆ ఆరాధన దేవునికి అక్కర్లేదు. యోబు ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడానికి లేక దేవుని స్తుతించడానికి ఆరాధన, స్తుతి, పూజ, ఆ తర్వాత ఆయనను కొనియాడుట, గాన ప్రతిగానములు చేయుట, ఇవన్నీ ఒకే కోవకు చెందిన మాటలు. ఆరాధన మరో విధంగా అపార్థం చేసుకోవద్దు. ఆరాధన కొంతమంది దానిని ప్రభు బల దగ్గర మాత్రమే వాడాలంటారు. అది అక్కడ వాడడం సబబే, మంచిదే. కానీ ఈ ఆరాధనను మనము అది స్తుతిగా, కీర్తనలుగా ఆరాధించి స్తుతించుటగా, తర్వాత మనము పూజించుటగా, సాష్టాంగ పడుటగా, నమస్కరించుటగా, దేనిగానైనా మనం వాడుకోవచ్చు. యోబు దేవుణ్ణి అన్నీ పోయాక ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటో చెప్పగలరా? ఆయన అన్నీ పోయాయి, అందరూ పోయారు, అంతా పోయింది. చూడండి ఒకసారి 19వ అధ్యాయంలో, యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం నుంచి, నా బంధువులు నా ఎంతకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులను మర్చిపోయారు, నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచుకున్నారు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నారు, నేను ఆ పని వారి పిలువగా వాటేవి పలకకుండా ఉన్నాడు, నేను వారి బ్రతిమాలవలసి వచ్చెను, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైంది, నేను కన్య కుమారులకు నా వాసన అసహ్యమైంది, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు, నేను లేచుడు చూచేడల బాలురు నా మీద దోషులు పలుకుతున్నారు, నేను అసహ్యుడనైతిని. ఏం మిగిలిందండి ఆయనకి? ఇప్పుడు ఆయన చూడండి, ఆ 1వ అధ్యాయంలో చూడండి, ఆయన లేచి, ఎంత చక్కని మాట ఉందో చూడండి. 1వ అధ్యాయంలో యోబు గ్రంథం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి దిగంబరనే ఎక్కడికి తిరిగి వెళ్ళేదను, నా దేవుని సన్నిధికి తిరిగి నేను వెళ్ళగలుగుతాను. అది నా ఆశ, అది నా స్థితి. నేను వచ్చాను దిగంబరిగా, వెళ్ళడం కూడా దిగంబరిగా. నేను ఏమీ పట్టుకెళ్ళి అక్కడికి ఎలాగెళ్తాడంట?
ఏమీ పట్టుకెళ్ళడంట. అంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా వెళతాడంట. కానీ ఏం పట్టుకెళ్తాడు మరి అక్కడికి? ఆత్మతో సత్యముతో వెళ్తాడు. చెప్పండి ఇప్పుడు, దేవుడు ఆయన కంచి వేసి కాపాడాడు, దేవుడిని ఆరాధించాడు. సాతాను అన్న మాట ప్రకారం నిజమే అనుకుందాం. మరి ఇప్పుడు యోబు దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాడు? దేవుని ఆరాధించడానికి కారణం ఏంటి అంటే దేవుడే కారణం. ఇంకే కారణం లేదు. ఆయన చేతుల్లో నూలు పోగు కూడా లేదు, ఒంటి మీద దారము లేదు ఆయనకి. దిగంబరిగా వెళుతున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ వెళుతున్నాడు. కనుక అన్యజనులు ఏదో ఒకటి పట్టుకుని వెళతారు. ఈ సంఘాల్లో కూడా ఈ పద్ధతి మానేస్తే మంచిదేమో. ఒకవేళ వారు ఆ ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటే ఇష్టపూర్వకంగా లైన్ గా రండి అంటే చాలా మంది ఇష్టం లేకపోతే వస్తారు, లైన్ తప్పకుండా. తప్పితే ఏం బ్రదరు, ఏమి సిస్టరు వేయలేదే అనేవాళ్ళు ఉంటారేమో అని. మనకి ఏదో ఒక మూలన పెడితే ఒకళ్ళు ఇస్తే చందా పోగు చేయండి, వేరే స్థలాల్లో సువార్త చెప్పాలని పౌలు చెప్పినట్లుగా చేయాలంటే ఒకళ్ళు అలా పెడితే మంచిదేమో. ఫ్రీ విల్ ఆఫరింగ్ గా వాళ్ళకై వాళ్ళు వచ్చి సేవకునికి అప్పగిస్తే మంచిదేమో. ఈ పెట్ల పందారం దీన్ని పక్కన పెడితే మంచిదేమో. అప్పుడైనా ఆత్మతో సత్యముతో వస్తామేమో. ఇప్పుడు పర్సలతో వస్తున్నాం, 100, 500 రూపాయల నోట్లతో వస్తున్నాం, 2000 రూపాయల నోట్లతో వస్తున్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి 2000 వేశారు అని పోతున్నాం. కానీ ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆరాధించారని పోతున్నావా? ఏనాడు నోరు తెరవని వాడు, ఏనాడు నోరు తెరవని సహోదరి, ఎప్పుడు ఆరాధించిన సహోదరి 500 నోటు, 200 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు, 100 రూపాయల నోటు వేసి ఇంత వేశాను అని సంతోషించవచ్చు. కానీ నేను ఆత్మతో సత్యముతో వెళ్ళాను, అది కుమ్మరించుకున్నాను నా దేవుని సన్నిధిలో అనే ఆనందముతో నువ్వు వెళ్తావా? అలా వెళ్ళే దినము నీకు వచ్చును గాక. నీ చందా, నీ 1000 రూపాయల నోట్లు దేవుడికి అక్కర్లేదు. నువ్వు ఆత్మతో సత్యముతో, దేవుడిచ్చిన ఆత్మ నీకున్నదా? నేను మళ్ళా మాట్లాడుతాను, ఇంకోసారి విడిచిపెట్టని విషయాన్ని మరోసారి మాట్లాడుతాను. ఆ ఆత్మ నీకున్నదా? ఆరాధనకు వెళ్ళేటప్పుడు అలాంటి సత్యము సజీవ యాగముగా, పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా నీవు జీవితం సమర్పించుకుని, నీ శరీరాన్ని సమర్పించుకుని నువ్వు వెళ్ళే ఆనవాయితీ నీకున్నదా? నేను నా ఆత్మ సత్యములతో ఆరాధించాను అనేటువంటి ఆనందముతో నువ్వు తిరిగి వెళుతున్నావా? 2000 రూపాయల నోటు వేశాను, నా దశం భాగం వేశాను, కరెక్ట్ గా వేశాను, అందరికంటే ఎక్కువ వేసుంటాను నేను అని ఆనందిస్తూ వెళుతున్నావేమో, లేక తృప్తి చెందుతూ వెళుతున్నావేమో. యోబు ఏం కోల్పోయాడో అవి ఆశిస్తూ బ్రతుకుతున్నావు. నువ్వేం ఆరాధిస్తావు? నీ ప్రార్థనలో రోజు నీ ప్రార్థన రికార్డు చేసుకుని ఏ ప్రార్థన చేసావో చూస్తే యోబు ఏది కోల్పోయి ప్రభువుని ఆరాధించాడు అవి కావాలనే కోరికతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు వాటిని నీకు ఇస్తే నువ్వు కృతజ్ఞత కూటాలు పెడతావు, స్తుతి కూటాలు పెడతావు. ఒకవేళ ఇవ్వకపోతే నిర్లిప్తంగా బ్రతుకుతావు. బ్రదరు బాగున్నారంటే ఏదో దేవుడు ఉన్నావులండి, ఇలాగున్నావు అంతే. నీకు ఆనందం కలగాలంటే దేవునికి లంచం ఇవ్వాలి. సాతాను యొక్క ప్రశ్న కూడాదే, దేవా నీ వారిని యోబును అతనికి ఉన్నదాన్ని దీవించి నువ్వు ఆరాధించబడుతున్నావు. ముందుగా నువ్వు దీవిస్తున్నావు, నువ్వు అతనికి లంచం ఇస్తున్నావు, లేక అతని దగ్గర ఆరాధన కొనుక్కుంటున్నావు. నువ్వు కొంటున్నావు, నువ్వు వెలుస్తున్నావు. ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, పశువుల్ని ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. నువ్వు వెల చెల్లించి ఆరాధన కొనుక్కుంటున్నావు. నీవు ఇక అన్య జనాంగానికి నీకు తేడా ఏముంది? విగ్రహాలకు నీకు తేడా ఏముంది? ఆ ప్రతిమలకు నీకు తేడా ఏముంది? ఆ గుళ్ళకి నీ గుడికి తేడా ఏముంది? ఆ భక్తులకి నీ భక్తులకి తేడా ఏముంది? నువ్వు నీ దగ్గర వస్తాడు కూడా వాళ్ళు ఏదో పట్టుకొస్తున్నారు, వాళ్ళలో పట్టుకొస్తున్నారు, ఏళ్ళలో పట్టుకొస్తున్నారు. అదే వాళ్ళు ఇచ్చిపోతున్నారు, వీళ్ళు ఇచ్చిపోతున్నారు. అలా లంచం ఇచ్చి నలుగురితో ఆరాధించుకుంటున్నావు.
కానీ నీ హృదయములో ప్రభువా నీవు దేవుడవు గనుక, నీవు యెహోవావు కనుక, సృష్టికర్తవు గనుక, నన్ను నీవు మనిషిగా పుట్టించావు గనుక, నన్ను నీవు పాపంలోంచి విడిపించావు గనుక, నేను నీ బిడ్డను గనుక, నా మరణము తరువాత నీ రాజ్యంలో ఉంటాను గనుక, ఆ వాగ్దానం చేశావు, తప్పేవాడు కాదు గనుక నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను అని ఆరాధించే ఆరాధన, అట్టి ఆ విధముగా ఆరాధించువారు కావాలని ఆయన కోరుచున్నాడు. ఆ కోరికను నువ్వు ఎప్పుడు తీరుస్తావు? ఇల్లు కట్టుకున్నాను, కృతజ్ఞత కోటం. పిల్లోడు పాస్ అయ్యాడు, కృతజ్ఞత కోటం. ఏదో ప్రమోషన్ వచ్చింది, కృతజ్ఞత కోటం. దేవుడు నీకు ముందు ఏదైనా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ప్రజలు బాగా ప్రార్థన చేశాం, దేవుడు అనుగ్రహించాడు, కృతజ్ఞత కోటం. అంటే నీకు దేవుడు లంచం ఇచ్చి, నీకు వెల ఇచ్చి ఆరాధన కొనుక్కుంటున్నాడా? నువ్వు అమ్ముతున్నావా ఆరాధనని? ఏం బట్రాకు దిగంబరిగారా ఆయన సన్నిధికి. కానీ ఆత్మ సత్యములతో నింపబడిన వ్యక్తిగారా, అది ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. అలాగూ ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆత్మ గనుక, ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే విశ్వాసములుగా, భక్తులముగా, ఆయన బిడ్డలముగా వర్ధిల్లుటకు ఆయన ఆత్మ మనకు తోడయుండి సహాయము చేయనుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల్లు వంచండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, వీరు నీకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు ఏదో ఇస్తున్నారు, నువ్వేదో ఇచ్చావు అని వారు కృతజ్ఞత చెల్లిస్తున్నారు. కానీ వారిని సన్నిధికి దిగంబరులుగా వచ్చి ఆత్మ సత్యములతో నింపబడిన వారుగా వచ్చి నిన్ను ఆరాధించేవారుగా నువ్వు కోరుకుంటున్నా ప్రభువా. దీన్ని యోబులోంచి వ్యక్తం చేశావు. అది మా జీవితంలో ఇంజెక్ట్ అయ్యి ఇక మీదట మా ఆరాధన విధానం నిన్ను మహింపరిచేదిగా, నీ అంగీకారం, పరలోకము అంగీకరించేదిగా, పరలోకములో జ్ఞాపకార్థముగా ఉండేదిగా, పరలోకంలో ఆనందాన్ని కలిగించేదిగా మా ఆరాధనలు ఉండడానికి, పరలోకము నుండి మెప్పు పొందే ఆరాధనగా ఉండడానికి మీ దయగల సహాయమును మెండుగా కోరి ఈ బిడ్డలు మీకు అప్పగించుకుని, ఈ కుటుంబాలు మీకు అప్పగించుకుని, ఇది సరిగా అర్థం చేసుకుని మీ ఆత్మ సహాయం అందించమని క్రీస్తు యేసు ప్రభు ద్వారా వీరిని మీకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.